విభాగాలకు సంబంధించి ఐడెంటిఫై చేస్తూ కార్యకర్తలతోటి కమిటీలు వేసుకున్నారు. ఈ పార్లమెంట్ లో ఎలక్షన్ చేయాలి, గవర్నమెంట్ తో ఎలా డీల్ చేద్దాము, ఎలక్షన్ కమిషన్ తో ఎలా ఎవరు డీల్ చేయాలి, ఇలాంటి 37 అంశాల మీద 37 రోజులు దాదాపు 65 మందితోటి 70 మందితోటి కమిటీలు కూడా వేసేసుకున్నాం. అంటే భారతీయ జనతా పార్టీ ఈజ్ క్వైట్ సీరియస్ అబౌట్ గోయింగ్ ఫర్ ఎలక్షన్స్ అన్నదే మా కార్యకర్తలందరికీ తెలుసు. దీని మీద మాత్రం 100% అంటే డైరెక్ట్గా అయితే అసలు మీ అంటే ఇదే సమస్య ఏంటంటే అమిత్ షా చంద్రబాబు కలిసి వచ్చాక అటు అధిష్టానం వైపు నుంచి ఇక్కడికి ఎవరు రాలా, లేదా ఇక్కడి నుంచి అక్కడికి ఎవరు వెళ్ళాలా. అట్లాగే ఇక్కడ పోనీ మీ రాష్ట్ర కమిటీ ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కూర్చోవట్లేదు. అసలు పొత్తుందో లేదో తెలియదు, కానీ మొన్న వాళ్ళిద్దరూ ప్రకటించినప్పుడు కూడా బీజేపీ కోసం కొన్ని సీట్లు పక్కన పెట్టి ఉంచామని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది అసలు కన్ఫ్యూజన్. కాబట్టి మాకు తెలిసినంత వరకు ఎలాంటి చర్చ అసలు ఈ పొత్తు ఉంటదా లేదా అని, పొత్తు ఉండాలా లేదా అని కూడా ఎవరైనా ఇండివిజువల్స్ వాళ్ళ ఒపీనియన్స్ ఇస్తారేమో ఫోరంలో. జనరల్ గా మా పార్టీ ఆఫీస్ పొత్తు అనేది కూడా కాదు, చేయాలి. మీది ఆడియో తేడా వస్తుందండి సాంబశివరావు గారు, లో వెళ్ళిపోతుంది మధ్య మధ్యలో. రైట్ స్ట్రక్ అవుతున్నట్టుంది. లేదు, అలాంటి డిస్కషన్ లేదు సార్. రైట్ జాయింట్ లో పవన్ కళ్యాణ్ గారు మెన్షన్ చేశారు. సార్ మీది ఆడియో పిన్ ఏదో లూజ్ అయినట్టుంది, చూడండి ఒక్కసారి. ఓకే ఓకే, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, సిగ్నల్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు చెప్పండి. ఒక్కసారి మీ దగ్గరకు వస్తాను, సిగ్నల్ డ్రాప్ అవుతుంది.